హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ నా పురిటిగడ్డ జన్మస్థానమైనటువంటి ఇడమడక గ్రామంలో ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది పవన్ కుమార్ రెడ్డి గారు సహకారంతో, గ్రామస్తుల సహకారంతో చాలా క్లీన్గా చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు మళ్ళీ మొదలయ్యాయి ఫ్రెండ్స్. నాకు తోచినంత వరకు నాకున్న సమయానికి నేను ఎంత వీలైతే అంత క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మా యొక్క కోనేరు యొక్క చరిత్రను, విశేషాలను తెలుసుకుందాము. కెమెరా ఊగుతుంది తొలుకలకి. సో నేను గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేద్దాం. అక్కడున్న వారకు వెళ్తే బయటికి తీసేయచ్చు. వాటర్ బాటిల్ ఎందుకు వేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మనకు అందుబాటులో ఉన్నంత వరకు తీద్దాం పదండి. వాడిన ప్లాస్టిక్ కవర్లని మళ్ళీ ఇందులోనే వేస్తే మనం చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మన గ్రామ చరిత్ర తెలుసుకోవడానికి ఎన్నో వేలు లక్షల మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన మన గ్రామాన్ని మనమే ఇలా చేసుకుంటే బాగోదు ఫ్రెండ్స్. సో ఆలోచించండి. ఇడమడక విష్ణుగిరిపట్నం అలియాస్ ఇడమడక. ఇంత అద్భుతమైన గ్రామ చరిత్రని బూజు పట్టనేయకుండా చూసే బాధ్యత ఇడమడక యూత్దే ఫ్రెండ్స్. యూత్ తలుచుకుంటే ఏదైనా కానీ సాధ్యమే. ఆలోచించండి. నేను వృత్తిరీత్యా ఈ ఊరు నుండి బయటికి వెళ్ళిపోయి దాదాపు 15 సంవత్సరాలుగా వస్తూ ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడున్నటువంటి యూత్ మోస్ట్లీ నన్ను రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. 80s బ్యాచ్కి అయితే బాగా పరిచయస్తుంది.
సో నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్, ఆ కొద్దిగా అలాగే ఉండిపోయింది. నీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఇడమడక బావి యొక్క అందమైన దృశ్యము. మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇప్పుడే నాకు తోచినంత కొంచెం శుభ్రం చేశాను. ఇప్పుడు కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక గ్రామము, నా జన్మస్థానం అయినటువంటి ఇడమడక గ్రామం యొక్క బావి యొక్క చరిత్రను గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ బావిని రాయల కాలంలో దాదాపు 6 శతాబ్దాల కిందట నిర్మించడం జరిగింది. ఈ బావి నిర్మాణము, దీని యొక్క వయసు దాదాపు 6 శతాబ్దాలు ఫ్రెండ్స్. రాయల కాలంలో నిర్మించబడింది. చూడండి, వర్షాకాలం కావడం వల్ల స్వచ్ఛంగా మహానందిలోని కోనేట్లో ఉన్నటువంటి నీరులాగా స్వచ్ఛంగా ఉంది. లోపల కాయిన్ వేస్తే క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని రకాల శిల్ప సంపద, మనకు పురాణాల గురించి కథలు క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా శిల్ప సంపదను చెక్కడం జరిగింది. వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కడప సైడ్ నుంచి నంద్యాలకు వెళ్ళేటప్పుడు, లేదంటే నంద్యాల వైపు నుంచి కడపకు వెళ్ళేటప్పుడు హైవే మీదనే ఉంది చూడండి ఈ అద్భుత సంపదని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రామాయణంలో రావణుడు 10 తలలతో దర్శనమిస్తున్న ఘట్టం మనకు కనపడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వానరాలు, వాలి సుగ్రీవుల మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. రాముడు చెట్టుచాటు నుండి బాణం వేశాడు చూడండి. బాణం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. చెట్టుచాటు నుంచి బాణం వేశాడు. ఆ దృశ్యం ఇక్కడ ఇంకా క్లియర్గా వేశారు చూడండి. రాముడు వేసిన బాణానికి చెట్లు ఏ విధంగా ఖండించుకొని పోయిందో చూడండి బాణము. చెట్టుచాటు నుంచి చంపడానికి గల కారణం, వాలి ఎవరితో అయితే యుద్ధం చేస్తాడో వారి నుండి సగం బలాన్ని ఆయన పొందుతాడు. సో ఆయన బలము ప్లస్ శత్రువు యొక్క సగం బలము కలిపి ఇంకా శక్తివంతుడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. దేవతలు రాక్షసుల క్షీరసాగర మదనం. బావిలో కుడి వైపున, అదేవిధంగా ఎడమ వైపున ఉన్నటువంటి చిన్న గుళ్ళు, ఎడమ వైపున ఉన్నటువంటి గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయి. మామూలుగా ఇక్కడ శివలింగం ఉండాల్సింది. శివలింగాన్ని గుప్త నిధులు, లేదంటే ఆ శివలింగం యొక్క అద్భుతమైన శక్తిని కొల్లగొట్టేందుకు దొంగతనం అయితే చేసి ఉండవచ్చు. అద్భుతంగా చెక్కారు కదా. ఎలాంటి ఐరన్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ లేని ఆ కాలంలో ఇంత అద్భుతమైన శిల్ప సంపద ఓన్లీ రాతితోనే చెక్కడం జరిగింది చూడండి. కొన్ని శృంగార భంగిమలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ శృంగార భంగిమలు ఇప్పుడంటే ప్రతిదీ అరచేతిలో ఉంది. అప్పట్లో అది ఒక పాపకార్యంగా తలిసేవారు. అది సృష్టి కార్యం అని తెలిపేందుకు ఈ విధంగా గుళ్ళు, గోపురాల దగ్గర ఇలాంటి శృంగార భంగిమల్ని చెక్కేవారు. అదేవిధంగా కామము, మోహము, వాంఛ అనే తృష్ణలని బయట వదిలి దేవుణ్ణి దర్శించుకుంటే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పేసి ఈ శృంగార బొమ్మల తాత్పర్యం కూడా. ఇక్కడ కూడా శివలింగం లేదు.
పీఠం అయితే ఉంది, పైన శివలింగం లేదు. ఇది బావికి కుడివైపున ఉన్నటువంటి చిన్న గుడి. దశావతారాలు, మీనము, తర్వాత కూర్మావతారము. ఈయన ఏ అవతార పురుషుడో కొంచెం డ్యామేజ్ అయ్యింది. వానరాలు, పండ్లు తింటున్న వానరాలు. ఇక్కడ చూస్తే దశావతారాల్లో వామనావతారము, నరసింహావతారము, చేతిలో గొడ్డలి ఉంది కాబట్టి పరశురామ అవతారము, ధనస్సు విల్లు ఉంది కాబట్టి రామావతారము. ఇక్కడ ఇవి అక్కడ 2-3 అవతారాలు ఉన్నాయి, ఇక్కడ 4 అవతారాలు. బ్రహ్మదేవుడు హంసవాహనం పైన, ఏనుగు వాహనం పైన దేవుడు. ఇది వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మేకలకు గొర్రెలకు కింద ఈ విధంగా గంటికలు ఉంటాయి కదా. సో ఇది మేక వాహనం కావచ్చు, అది వృషభ వాహనం కావచ్చు. మనిషి వాహనంగా చేసుకున్నటువంటి దేవుడు. ఇక్కడ గంగమ్మ తల్లి కావచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి ముసలి వాహనం లాగా ఉంది చూడండి. ఇది కూడా జంతు వాహనము, గుర్రము. శివుడి, కృష్ణుడి నృత్యము. ఇవి ఫ్రెండ్స్, అద్భుతమైన కథా సంపత్తి ఉంది కదా. ఈ మధ్య కాలంలో పూర్తిగా నీట్గా చేసిన తర్వాత కాంపౌండ్ కట్టడం జరిగింది. అదేవిధంగా బోర్ కూడా వేశారు ఫ్రెండ్స్. వర్షాకాలం కాబట్టి వాటర్తో పెద్దగా ప్రాబ్లం లేదు. ఎండాకాలం అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది బోరు. ఇంకా కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయి చూడండి. నంది వాహనం లాగా ఉంది, దెబ్బతినింది. 101 శివలింగాలు, 101 మర్రి చెట్లు ఈ విష్ణుగిరి పట్టణంలో విలసిల్లుతూ ఉండేవని చెప్పేసి మా పూర్వీకులైతే మాకు చెప్తా ఉండేవారు ఫ్రెండ్స్. ముఖ్యంగా మా నాయనమ్మ నాకు చాలాసార్లు చెప్తా ఉన్నింది. అక్కడ దూరంగా చూస్తున్నట్లయితే వాటి ఆనవాళ్ళ కింద మా ఊరు ఇప్పటికీ ఎంతో అద్భుతమైన దేవాలయాలను కలిగి ఉంది. ఈ దేవాలయాల గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్. మా ఊరి మెట్ట మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, సుంకులమ్మ తల్లి దేవస్థానము, ఇంకా ఊరిలో రామాలయము, చెన్నకేశ్వర దేవాలయము, అదేవిధంగా పెద్దమ్మ తల్లి, గంగమ్మ తల్లి దేవాలయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వాటి గురించి ఇంకో వీడియో చేద్దాము, అద్భుతంగా ఉంటుంది చూడండి. సో ఇది మా ఊరి యొక్క భావి చరిత్ర ఫ్రెండ్స్. బాగుంది కదా. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించడం అనేది మన యొక్క బాధ్యత. మనకు వీలున్నంత వరకు భవిష్యత్తు తరాలకు అందిస్తూ వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.